చైనాలో వైరస్ వల్ల సోకే మరో కొత్త అంటువ్యాధి వచ్చిందా? ఇది కొత్త వైరస్ ఏమీ కాదండి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వైరసే. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) అను ఈ వైరస్ అనేది పారామిక్సోవిరిడే కుటుంబానికి చెందినది. ఇది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనగా శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తుంది. ఇది కూడా గతంలో వచ్చిన కరోనా వైరస్ వంటిదే. ఇది ఒకరి నుంచి ఒకరికి డ్రాప్లెట్స్ అనగా తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. జబ్బు సోకిన వారు మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా వారి హ్యాండ్ కర్చీఫ్స్ అనగా చేతుల మాలలు, టవల్స్ వాడటం వల్ల ఒకరి నుంచి మరొకరికి తుంపరలు చేరుతాయి. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఆయాసం వంటి లక్షణాలు వస్తాయి. అయితే ఇదేమీ ప్రమాదకరమైన సమస్య కాదు. సాధారణ ఫ్లూ వంటిదే. కాబట్టి భయాందోళనను వదిలేయాలి. సామాజిక దూరం పాటించటం, మాస్క్ ధరించటం, శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకోవటం, ఎక్కువ జనసమూహాల నుంచి దూరంగా ఉండటం, వీటి వల్ల ఇది మనకు సోకకుండా కాపాడుకోవచ్చు. బ్రాంకియల్ ఆస్మా అనగా ఉబ్బసం, సిఓపిడి అనగా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, షుగర్ వ్యాధి, హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నవారిలో మరియు క్యాన్సర్కు కీమోథెరపీ వాడుతున్న వారిలో, స్టిరాయిడ్ మందులు వాడుతున్న వారిలో, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగా అవయవ మార్పిడి జరిగి ఇమ్యునోసప్రెసెంట్స్ అన్న ఔషధాలు వాడుతున్న వారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు మరింత జాగ్రత్త వహించాలి.